హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సిగ్గు 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 అంటూ తెలుసా? మనిషికి పౌరుషం అంటే ఎలా ఉంటుందో తెలుసా? పౌరుషం అంటే ఎలా ఉంటుందో తెలుసా? తల్లి ఎవడన్నా మన మీద కానీ, మన క్యారెక్టర్ మీద కానీ, మన అమ్మ నాన్నల మీద కానీ ఎవడన్నా మాట్లాడితే నొరనరాలు రక్తం హై స్పీడ్ తో ప్రవహించి వాడు అంతు చూడాలని అనుకుంటాం కదా. అది పొగరన్న. అటంటోడిని జీవితంలో క్షమించకుండా వాడికి ఎలా గుణపాఠం చెప్పాలి, వాడు చేసిన తప్పని వాడికి ఎలా నిరూపించాలి అని ప్రతినిత్యం మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. అది మగతనం అంటే. ఎందుకంటే మాట వెనక్కి రాదు, కానీ ప్రతీకారం గట్టిగా చూపించవచ్చు. కానీ ఎన్నన్నా తుడుచుకుపోతా, కూటమి వాళ్ళు నన్ను అమ్మనా బూతులు తిట్టినా పడతా, ఎగిరిగిరి తన్నినా పడతా అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను ఎలా ట్రీట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో ఎలక్షన్ టైంలో ఆయన మాట్లాడిన మాటలకి, టీడీపీ గవర్నమెంట్ పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలకి అసలు ఏంటి అంత వ్యత్యాసం? ఎక్కడి నుంచి వచ్చింది మహారాజా? ఏంటది నాకు అర్థం కాదు. అమ్మని తిట్టాడు లోకేష్, నేను నిన్ను వదిలిపెట్టవు వెళ్ళి వాళ్ళ సంఖ్యకి నీతి తినాలి, మాది తినాలి, మనది తినాలి, తన్నుకుంటూ కలిసి ఉండాలి అని పాటలు పడతా ఉంటారు. ఈయన బా ఏమబ్బా పౌరుషం అంటే, బట్టలు ఎప్పు తీసి కొడుతాను జగన్. ఏంది నువ్వు బట్టలు ఎప్పు తీసుకుంటేది? సొంత తల్లిని తిడితేనే మూసుకొని కూర్చున్నా నువ్వంట జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన ఎదురుగా నిలబడి మాట్లాడతాడు. డబ్బు జోకులకు కూడా అదుపు ఉండాలి సార్. మేము మరీ తట్టుకోలేకపోతున్నాం ఇది. మొన్న మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారు? గతంలో ఒక వీడియో నాకు ఇప్పుడు కనిపించింది ఉదయాన్నే, లేకపోతే ఈ వేషాలు మార్చే వాళ్ళ టాపిక్ నేను మాట్లాడాను కాదు. ఒకసారి వినండి. మీరు 2019లో అంటే ప్రజలకి మీరు ఏ కాలంలో నివసిస్తున్నారు? తెలుగుదేశం నాయకులు ఎప్పుడు నివసిస్తున్నారు? అంటే ప్రజలు ఈ మాట చెప్తే రేపు పొద్దున మర్చిపోతారు అనుకుంటారా? మీరు ప్రజలకి అసలు బుద్ధి ఉండదు, తెలివితేటలు ఉండవు, మీరు సొంతలు అనుకుంటున్నారా? మీరు ఆ స్థాయిలో అయిపోయిన తెలుగుదేశం ప్రభుత్వం. నాకు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలి దయ వేస్తుంది. నాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే జాలి దయ వేస్తుంది. టీడీపీ వాళ్ళని, తెలుగుదేశం పార్టీని ఇన్ని అమ్మనాభూతులు తిట్టి ఇప్పుడు వాళ్ళ సంఖ్యకి వాళ్ళు తన్నినా పర్లేదు, 15 సంవత్సరాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండాలి. ఏంది సార్ దానికి దీనికి ఏంటి అసలు? ఇంత కాంట్రాస్ట్ ఏంటి? ఇంత నాకటాలు ఏంది అసలు? ఏంది నాకు అర్థం కాదు. ఏంటి అసలు ఇది మీరేనా అనిపిస్తుంది నాకు. ఎన్నిసార్లు చూసినా ఇది మీరేనా, ఇది మాట్లాడింది మీరేనా అనిపిస్తుంది. కాదని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అంత పౌరుషం మీ దగ్గర లేదు. అప్పుడేదో వాగారు అంతే కదా. సో ఇలా తెలుగుదేశం పార్టీతో ఉండాలంటే వెళ్ళి నువ్వు గుండు, నేను కాదు అంటూ ఒక వ్యక్తిని కూడా తిడుతూ మాట్లాడారు ఆయన. ఏంటి అసలు ఎంత ధైర్యం, అసలు ఎంత పవర్ఫుల్ గా ఉన్నారు. అసలు తెలుగుదేశం పార్టీతో కావాలని నువ్వు పొత్తుల్లో ఉండు, నన్ను ముండని అంటారా, ఉంచుకున్నదాన్ని అంటారా, అదంటారా ఇదంటారా? ఆ మాటలేంటి స్వామి? అప్పుడు మేమేమనుకున్నాము, దియమ్మ వచ్చాడా తోపు తురుంకాని వచ్చాడు. ఇప్పుడు తుప్పు పట్టిన బ్లేడ్ కన్నా ఘోరంగా తయారైంది మీరు. ఏం సార్ ఇది? మీరేనా? పోనీ మీరేదో మీ అమ్మని తిట్టినా మీరు క్షమిస్తారు, మీరేదో మిమ్మల్ని అమ్మని ఆ బూతులు తిట్టినా పడతారు. ఎందుకంటే మనకి పౌరుషాలు అవి ఏమీ లేవు. నాకు అర్థమైపోయింది. మరి ఆయనేంటి సార్ మీ అన్న సైకిల్ని తొక్కాలి, సైకిల్ని ఎక్కి తొక్కాలి, కిందేసి తొక్కాలి అని చెప్పి పాలు పొంగుతున్నాయి, పాలు మాడిపోతున్నాయి, ఇటు ఇంకోటి మాడిపోతుంది, ఏదేదో చేసి మామయ్యని వెండి పొడిచింది చంద్రబాబు నాయుడు. ఇన్ని మాట్లాడాడు కదా సార్. సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి మంచిదని సైకిల్ తొక్కుతున్నాను అంకుల్. ఏ బాబు, నువ్వేం చేస్తున్నావు? సైకిల్ తొక్కితే ఆంధ్రప్రదేశ్ కి మంచిదని సైకిల్ నే తొక్కుతున్నాను అంకుల్. చూశారుగా, ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకిల్ నే తొక్కాలి. మర్చిపోరుగా. అయితే ఇప్పుడు టీడీపీ వాళ్ళకి సిగ్గులేదంటారా?
ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సిగ్గు లేదంటారా? అన్ని మాటలు మాట్లాడిన వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిలో కూర్చోబెడుతున్నారు కదా. అసలు కూటమి వాళ్ళకి సిగ్గు లేదంటారా? నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు సిగ్గు లేనిది ఎవరికి? మీకా, కూటమి వాళ్ళకా? అసలు ఇదంతా ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు క్లారిటీ రావట్లే. ఎంత ఆలోచించినా ఏంది, ఎవడ ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడి చివరికి కలిసి ఉంటున్నారు? వీళ్ళంతా ఏంది గూడు పుటాన్ని వచ్చి దేనికోసం ఇంత దిగజారి బతుకుతూ ఉన్నారు? పదవుల కోసమా, డబ్బుల కోసమా, లేదంటే దేనికోసం? ఒకడ సంఖ ఒకడ ఉప్పేసుకొని మరి నవ్వుతున్నారు అని అనిపిస్తుంది సార్. నాకు కోపం తట్టుకోలేకపోతున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా మరి. అప్పుడే ఊగిపోయి టీడీపీని తిట్టిన వ్యక్తి ఇప్పుడు టీడీపీ సంఖ్యకి తన్నినా పర్లేదు, తిట్టినా పర్లేదు, జుట్టు పట్టుకుని రోడ్డు మీద లాక్కెళ్ళి పొర్లిచ్చినా పర్లేదు, మన ఫ్యామిలీ, యూఆర్ ఫ్యామిలీ, యూఆర్ ఫ్యామిలీ అంటున్నాడు. ఆయనేమో సైకిల్ తొక్కండి మాడిపోతుంది, మామయ్యని వెన్ను పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పిన వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు ఎమ్మెల్సీ చేసి కూర్చోబెట్టారు. ఎంత దిగజారుడు బతుకులు ఎందుకు సార్ మనకి? ఏమి లేదు మనకి. ఫేమ్ లేదా, డబ్బు లేదా, ఏమి లేదు, అధికారం లేదు. ఉంటే అంత పోతే అంత. ప్రజలకు మంచి చేయడానికి అధికారమే కావాలా? మన దగ్గర డబ్బు ఉంటే సరిపోదా? చిచ్చి సార్. ఇంకొక ఆవిడ ఉంది సార్, మీ బ్యాచ్. ఆవిడ పేరు రాయపాటి అరుణ అంటారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక అద్భుతమైన మాటలు మాట్లాడింది సార్. బో నా సామిరంగా. అవి కూడా ఒకసారి వినండి. ఎందుకు? మామకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కోవడం. 2, బామర్దుల్ని చాటగాని వెర్రి వెంగళప్పలం చేసి పార్టీ లాక్కోవడం. 3, ఎమ్మెల్యేని పోయి హోటల్లో పెట్టి మా అమ్మ మీద చెప్పులేంచి పార్టీ లాక్కోవడం. ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు అంటున్నాను తెలుసా ఈ విషయం మీకు? 2014లో ఇవాళ మీరు ఆస్తులు పెంచుకున్న, ఆధిక్యం పెంచుకున్న, అన్ని విధాలుగా ఇవాళ స్టాండర్డ్ గా సొసైటీలో ఎంత మీరు నిలబడగలిగారు అంటే 2014లో మీకు అధికారం రావడం. 2014లో మీకు అధికారం వచ్చింది అంటే అది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష. పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష. పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష. ఆయన పెట్టిన భిక్ష మీద మీరు వాళ్ళు మీ కోటలు నిలుపుకున్నారు. మామకు వెన్నుపోటు పొడిచి ఇన్ని మాట్లాడిన ఈ రాయపడ్డారున ఇప్పుడు వాళ్ళ సార్ వెళ్ళి వాళ్ళ సంఖ్యకి వాళ్ళ ఆవులింత వస్తుంది, సారీ, అలా చేస్తున్నా కూడా మాట్లాడకుండా మూసుకొని ఆయన వెంటే వెళ్తుంది ఏంటి? మళ్ళీ అదా విషయం. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించింది అనుకో, సార్ మనం అమ్మనాభూతులు తిట్టాము, నేను కూడా తిట్టాను, అందరూ తిట్టాము, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మనం వాళ్ళతో కలిస్తే తప్పు సార్ అని చెప్పింది అనుకో, మళ్ళీ జనసేన వాళ్ళే వచ్చి ర్యాంప్ పాడిస్తారు వెనక ముందు. ర్యాంప్ మళ్ళీ హాస్పిటల్ బెడ్ మీద పడుకొని వాళ్ళే కొట్టారు, వాళ్ళే కొట్టారు, ఎగిరెగిరి తిన్నారు అని మైక్ పట్టుకొని గొట్టం పట్టుకొని మాట్లాడాల్సి వస్తుందనే. పర్లేదులే, నీకు ఆ మాత్రం భయం ఉంటాం కరెక్టే. ఎందుకంటే మామూలుగా వేయలేదు కదా, ఫుల్గా ఇచ్చిపడి బూత్ వస్తుందమ్మా. ఆడపిల్ల వైపే బూతులు మాట్లాడేవి. ఆయన నువ్వు ఎవరితో కొట్టించుకుంటే మాకెందుకు, ఎవరితో తిరిగితే మాకెందుకు, ఎవడి గురించి మాట్లాడితే మాకెందుకు, నీకు ఎన్ని పెళ్లిళ్ళు అయితే మాకెందుకు, నువ్వు ఎవరితో ఉంటే మాకెందుకు, నీకు అసలు మొగుడు ఉన్నాడో లేడా అన్న విషయం మాకెందుకు, మీ పిల్లలు ఎవరికి పుట్టారన్న విషయాలు మాకెందుకు, ఇవన్నీ అసలు మేము మాట్లాడమమ్మా. మేము మాట్లాడేది ఒకటే. అన్ని బూతులు తిట్టి అంత క్లారిటీ ఉండి చంద్రబాబు నాయుడు గారిని అంత విమర్శించిన మీ నాయకుడు ఎలా వెళ్ళి ఆయనతో కలిసి, మరి నువ్వు ఇన్ని మాట్లాడి మళ్ళీ నువ్వే వెళ్ళి ఆ కూటమిలో కలిస్తే ఇప్పుడు ఎలా మాట్లాడతలేదు? సారీ, తెలిసింది కదా మనకి, కుక్క కొట్టుడు కొడతారని భయం కదా మనకి, అందుకే కదా. సో నీ బాధ నాకు అర్థమైంది, నీ పెయిన్ కూడా నాకు అర్థమవుతుంది. ఆ రేంజ్ లో తన్నులు తిన్న తర్వాత ఈ రేంజ్ లో రియలైజేషన్ వచ్చి మాట్లాడకపోవడం అనేది తప్పే కదమ్మా. ఓకే, ఆడపిల్లవు కదా, కొద్దిగా భయం ఉండాలి. నోరేసుకొని పడతాం కానీ తన్నులు అంటే భయమే కదా. ఏమంటా? కరెక్టే కదా. మళ్ళీ బెడ్ మీద పడుకొని ఆ ఇంటర్వ్యూస్, ర్యాంప్ ఆడిచ్చారు, నన్ను పెచ్చ కొట్టారు, వెనక నుంచి కొట్టారు, అక్కడ పట్టుకున్నారు, అక్కడ చేసేసారు, ఇక్కడ చేసేసారు. అబ్బా, అప్పుడు వింటంటే అమ్మా బాధేసిందమ్మా మాకు. అయ్యా బాబోయ్, రాయపడ్డారు నన్ను అక్కడ చేసి తన్నారా, అక్కడ కొట్టారా, అక్కడ గుద్దారా అని ఆ బాధ కొద్దీ మాట్లాడుతుంది తప్పించి వేరే ఉద్దేశం లేదమ్మా. ఇటు టీడీపీని అంతగా తిట్టి ఆ పార్టీలోకి వెళ్ళి వాళ్ళకే బడ్జెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా, ఆయన అన్నయ్య ఏదో భజనలు చేసి అది చేసి ఇది చేసి చిన్న చిన్న యాడ్లు మరీ చేసి
చంద్రబాబు నాయుడు గారిని భారీ ఎత్తులో విమర్శించి మళ్ళీ ఆయనకే సీటు పొందటం, మీరేమో అమ్మనాభూతులు తిట్టి చంద్రబాబు నాయుడు గారిని అదే పార్టీలోకి మీ నాయకుడు వెళ్తే తన్నులకు భయపడి మెదలకుండా ఉంటాయి. ఇవన్నీ చూస్తే నాకు చాలా జాలేస్తుందమ్మా, అంతకుమించి ఏం లేదు. సర్లే వెళ్ళి నీకేదో మీటింగ్లు ఉంటాయి కదా, చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ వీడియో పైన మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.